చెప్పి దాదాపుగా 40% సమయాన్ని ఇప్పటిదాకా వాళ్ళకి ఇచ్చాం. ఇప్పటికే 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఏదైనా ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే, ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వాళ్ళకు ఉండేటటువంటి 5 ఏళ్ల సమయంలో 5 బడ్జెట్లు పెట్టేటటువంటి అవకాశం వస్తుంది. మరి ప్రభుత్వం ఇప్పటికే 3 బడ్జెట్లను పెట్టింది. ఇచ్చినటువంటి హామీలను మాత్రం ఎక్కడా కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. మరి అందు గురించే ఇక బాధ్యత గల ప్రతిపక్షంగా రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని ప్రజల తరపున గొంతెత్తి నిలదీయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. కాబట్టి మీ బాధ్యతలు ఏవైతే మీకు అప్పచెప్పామో మీరందరూ కూడా వచ్చేటటువంటి రోజుల్లో మీ విభాగానికి సంబంధించినటువంటి అంశాల మీద, సమస్యల మీద పోరాటాలకి సిద్ధం కండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నా. అందులో భాగంగానే ఈవేళ 10,000 మందితో నియోజకవర్గంలో ఈ కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. దాదాపుగా చివరి దశకు వచ్చాం. ఒక పక్కన గ్రామ స్థాయిలో కమిటీలు కంప్లీట్ అయినాయి. తొందరలో మండల స్థాయి కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. ఆ మండల స్థాయిలో పూర్తి చేసే ప్రక్రియనే ఒకసారి మీ అందరికీ కూడా కాస్త వివరంగా 2 నిమిషాలు చెప్తాను. ఏదైతే అనుబంధ విభాగాలు ఉన్నాయో వాటికి సంబంధించి కోరుకొండ మండలం ఎప్పుడు కోరుకొండ ఎప్పుడు పెట్టింది సెలక్షన్ కమిటీ 24వ తేదీ నాడు ఇదే బిల్డింగ్లో ఇక్కడే మొట్టమొదటిగా యూత్, స్టూడెంటు, రైతు, ప్రచార, సోషల్ మీడియా, బీసీ, ఎస్సీ, మహిళా విభాగం ఈ 8 విభాగాలకి సంబంధించి ఒక్కొక్క విలేజ్ నుంచి ఒక్కొక్క పేరు నిమ్మన్నాం. ఒక పేరు మండలానికి, ఒక పేరు గ్రామాధ్యక్షుడిగా. సో ఈచ్ విలేజ్ నుంచి 16 పేర్లు వచ్చినాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఈచ్ విలేజ్ నుంచి ఈ 8 విభాగాలకి 8 రోజులు 16 పేర్లు వచ్చినాయి. కోరుకొండ మండలాన్ని 26 గ్రామాలుగా పరిగణించబడడం జరిగింది. 26 గ్రామాలు. కోరుకొండ ఒకటి పెరుగుతుంది, గాదరాడ ఒకటి, శ్రీరంగపట్నం ఒకటి, దోసకాయపల్లి, కనుపూరు, రాజమల. సో 26. ఈ 26 గాను 26 × 16 దాదాపుగా 320, 400 మంది పైసలకు వస్తున్నారు. 400 మందికి కూడా రేపు 24వ తేదీ నాడు మళ్ళీ ఇక్కడే మీటింగ్ జరుగుతుంది. వాళ్ళందరికీ ఇదే పద్ధతిలో ఒక పావు గంట సేపు అడ్రస్ చేసేసిన తర్వాత యూత్ విభాగం వాళ్ళు ఒక చోట కూర్చుంటారు. 16 ఈచ్ విలేజ్ నుంచి 2 చొప్పున 26 గ్రామాలు, 26 రోజులు 52 మంది కలిపి ఒక చోట కూర్చుంటారు. మహిళలు 52 మంది ఒక చోట కూర్చుంటారు. విద్యార్థులు 52 మంది ఒక చోట కూర్చుంటారు. ప్రచార విభాగం 56 మంది, 52 మంది ఒక చోట కూర్చుంటారు. ఇట్లా దేనికై విడివిడిగా ఇక్కడ ఈ బిల్డింగ్లో కొంతమంది, అవసరమైతే హలేరమ్మ దాంట్లో కొంతమంది, అట్లా ఏ విభాగానికి ఆ విభాగం కూర్చుని వాళ్ళతో పాటు నియోజకవర్గ యూత్ వాళ్ళతో, నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ కొండమేసి సీన్తో పాటు కలిపి మరొక 2 సెలక్షన్ కమిటీ అని చెప్పి ఇందులో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు. అందక్కడికి టెంపరీగా చెప్తా ఉన్నాను. యూత్ విభాగానికి సంబంధించి 52 మంది, 52 మందితోని కొండమేసి సీను, అలాగే మన కళ్యాణం రాంభవన్, మన కొండ, వీళ్ళు ముగ్గురు కలిపి 52 మందిని ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళ నుంచి మండల యూత్ ప్రెసిడెంట్గా ఒకరిని, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని చేతులెత్తమని మండల యూత్ ప్రెసిడెంట్గా ఒకరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అందరినీ ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చు. ఆ యూత్ ప్రెసిడెంట్ని సెలెక్ట్ చేసిన తర్వాత మండల స్థాయిలో మండల కమిటీకి 26 పేర్లు ఇచ్చారు కదా, ఒక్కొక్క విలేజ్ నుంచి ఒక్కొక్క పేరు చెప్పిన 26 మంది.
ఈ 26 మందిలో